రుద్రాక్షలు అందరూ ధరించవచ్చా అంటే ఇది ఈ ప్రశ్న ఎవరు అడుగుతారు డౌట్ అంటే ముఖ్యంగా లేడీస్ అడుగుతారు. మనం అన్ని టీవీలు చూస్తాం, పురాణాలు వింటాం, అన్నీ వింటాం, రుద్రాక్షలు ఫలాలు మంచిదని చెప్పుకుంటారు. అదంతా విన్న తర్వాత ముఖ్యంగా స్త్రీలు మహిళలు రుద్రాక్ష ధరించవచ్చా అని క్వశ్చన్ వస్తుంది. తెలిసి తెలియక కొంతమంది ఏం చేస్తారంటే లేదండి లేడీస్ ధరించొద్దు, ఎందుకంటే డెలివరీ ప్రాబ్లమ్స్ ఇన్ని పర్సన్స్ చాలా ఉంటాయని చెప్తారు. అది చాలా తప్పది. ఎందుకంటే ఆ రుద్రాక్షమాల మెళ్ళ వేసుకొని, పార్వతి కూడా స్త్రీయే కదా, అది వేసుకొని జపం చేసి శివుడిని, అంటే మనం లవ్ మ్యారేజ్ అనకూడదు పెద్దవాళ్ళు కాబట్టి, ఆ జపం శివుడిని తప్ప ఇంకొన్ని మ్యారేజ్ చేసుకొని ఆమె రుద్రాక్షమాల వేసుకుంది. మన చైత్ర పురాణాలు చాలామంది రుద్రాక్షలు వేసుకున్నారు. ముఖ్యంగా మన వరకు వస్తే ఇక్కడ కొంతమంది గురుపరంగా ఉంటుంది. ఈ పంచాక్షరి అని అంటాం కదా మంత్రం, దాన్ని ఒక పంచముఖి రుద్రాక్ష ఇచ్చి పంచాక్షరి ఉపదేశం చేసి కూడా ఎంతోమంది భార్యాభర్తలకు వేస్తే వాడు మెళ్ళే వేసుకుంటే ఏమీ కాదు, రుద్రాక్ష వేసుకోవచ్చు. మన మనసులో అలాంటివన్నీ ఆలోచనలు తీసుకురావద్దు. ఆడవాళ్ళు కూడా రుద్రాక్ష, మహిళలు కూడా వేసుకోవచ్చు. ఇంతకీ ఆ రుద్రాక్ష రెండో ప్రశ్న ఏంటంటే రుద్రాక్ష మహత్యం అంటే, రుద్రాక్ష మహత్యం అంటే తెలుగు సినిమాలు చూసినట్టు జై వెంకటేశ్వర అంటే వెంకట సంవత్సరానికి ఏం కావాలి చెప్పి ₹1,00,000 అట్లాంటి అద్భుతమైన అతిశయోక్తి సంబంధించిన ఇవి ఉండవు. కానీ రుద్రాక్ష రెండు దీంట్లో ఉంటాయి మహత్యం. ఒకటి ఏంటంటే హెల్త్ పరంగా బాగుంటుంది, బీపీ కంట్రోల్ చేస్తుంది. కొంతమంది షుగర్ ఉన్న వాళ్ళకు కూడా కొంత షుగర్ తగ్గిస్తుంది కదా, షుగర్ కంట్రోల్ ఉంటుంది ఒక రకమైన. లేదు నెంబర్ 4 రుద్రాక్ష వేసుకొని చతుర్ముఖి అంటారు. మిగతా పంచముఖి రుద్రాక్ష వేసుకుంటే బీపీని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు నా బోటి వాళ్ళు చెప్తే నమ్మరు కదా, బ్రిటిష్ దాంట్లో ల్యాబ్లో టెస్ట్ చేసి వాళ్ళు చెప్పారు, మన దగ్గర పూనాలో కూడా ల్యాబొరేటరీ ఉంది, రుద్రాక్షలు బీపీలు కంట్రోల్ చేస్తాయి అని ఉంది. దాన్ని ఊరికే మెళ్ళే వేసుకోకుండా దానికి రుద్రాక్ష సేవనం అంటారు. అంటే ఒక ప్రత్యేకమైన రుద్రాక్షలు వస్తాయి, రుద్రాక్ష బీడ్స్ అంటారు. దాన్ని నీళ్ళల్లో 12 గంటలు నానబెట్టాలి. ఒక మంచి నీళ్ళలో ఉంటే ఏ నీళ్ళు కాదు, మనం తాగే నీళ్ళలో గ్లాస్ నీళ్ళలో ఒక 12 గంటలు, అంటే రాత్రి అంతా ఈవినింగ్ 6 పెడితే నెక్స్ట్ డే 6కి. ఈ 12 గంటలు రుద్రాక్షలో కూడా ఒక రకమైన రుద్రాక్ష మెడిసిన్, న్యాచురల్ మెడిసిన్ ఉంటుంది, అది నీళ్ళల్లో కరుగుతుంది. అటువంటి అది నీరు కనుక తాగితే ఆ ప్రత్యేకమైన రుద్రాక్షలు ఎక్కడ పడితే అక్కడ దొరకవు. అది జనరల్గా ఇవన్నీ ఫారిన్కి ఎక్స్పోర్ట్ అయి ఉంటాయి. అది కనుక వేసుకుంటే బీపీ కంట్రోల్ అవుతుంది. మనకు బాడీలో జాయింట్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, అది కూడా కొంతమంది తగ్గుతుంది. అది హెల్త్ పరంగా. ఇక కమింగ్ టు మార్చ్ దగ్గరికి వచ్చేటప్పటికి 1 నుంచి రుద్రాక్షలు దాదాపు 34, 35, 36 దాకా ముఖాలు ఉంటాయి. మనకు అవైలబుల్ మ్యాక్సిమం ఉండేది ఒక 22, 24 దాకా వస్తాయి. అవి కూడా అక్కర్లేదు. మ్యాక్సిమం ఒక 12, 14 ముఖాలు, 14 చాలు, 14 ముఖ వరకు. ఏకముఖైన రుద్రాక్ష దొరకనప్పుడు 14 ముఖాలు రుద్రాక్ష చేస్తున్నాం, దానికి సాక్షాత్ శివుడి అధిపతి రెండిటికి. ఇక మిగతా వచ్చినప్పుడు ఈ రుద్రాక్షకన్నీ ఇట్లా గీతలు ఉంటాయి అన్నమాట. ఒక గీత ఉంటే అది ఏకముఖి, 2 గీతలు ఉంటే దుమికి అంటారు, 3 గీతలు దాని రుద్రాక్ష మీద ఇట్లా చూసినప్పుడు తెలుస్తుంది. 3 గీతలు లైన్స్, 3 లైన్స్ కనుక దాన్ని త్రిముఖి అంటారు, దానికి అగ్ని అధిపతి. అలాగే 4 గీతలు ఉంటే దాన్ని చతుర్ముఖి అంటారు, 5 ముఖాలు అందరూ పంచముఖి అంటాం, 6 గీతలు దాన్ని షణ్ముఖి, దానికి సుబ్రహ్మణ్య స్వామి అధిపతి. అలాగే సప్తముఖి అంటారు, సప్తముఖి అనగానే దానికి 7 ముఖాలు ఉంటాయి. అలాగే అష్టముఖి దాని గణపతి అధిపతి, 8 ముఖాలు ఉంటాయి. నవముఖికి 9 ఉంటాయి. అలాగే దశముఖి 10 ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత ఏకాదశి 11 ముఖాలు, 12, 13, 14 దాకా ఉంటాయి. ఇంకా పైన మనకు అనవసరం, ఎందుకంటే అరుదుగా లభించేవి. దాంట్లో మొదట చెప్పిన ఏకముఖి కూడా ఎక్కువ ఆలోచించకండి. ఏకముఖి గురించి పోకుండా అంత ఈజీగా దొరికేది కాదు. దీని మీదే 3 నెలలు రీసెర్చ్ చేయడం జరిగింది. కింగ్ ఆఫ్ నేపాల్ నేపాల్ ఉండడం జరిగింది. అక్కడ రుద్రాక్ష చెట్లు ఎలా ఉంటాయి, అవి ఎట్లా మరిస్తే ఏకముఖి ఏంటంటే అక్కడ ఆయన ఆధీనంలో ఒక ఏకముఖి రుద్రాక్ష చెట్లు ఉంటాయి. దాంట్లో ఒక రుద్రాక్ష గాలి అంతర్ధానం అయిపోతుంది. ఇంతవరకు సస్పెన్స్ ఎవరికి తెలియదు. మిగతా రుద్రాక్ష పండి అక్కడ రాళ్ళు అక్కడ ఉంటుంది, 3 రుద్రాక్షలు 2 రాళ్ళు ఉంటాయి. అది నేపాల్ రాజు ఆధీనంలో ఉండేదన్నమాట. ఏ కంచి స్వామివారు పెద్ద వాళ్ళు అక్కడ పోయినప్పుడు వీళ్ళు డబ్బులు అడుగు, వాళ్ళు డబ్బులు ఇవ్వరు కాబట్టి ఆ ఏకమిగిల వాడ ద్వారా వచ్చేసి ఆ తర్వాత బయట ఎవరికి అదృష్టం వాడబోతుంది. అట్లాంటి వాళ్ళు 2 ఉన్నారు. ఇందిరాగాంధీకి అలాంటిది ఒక రుద్రాక్షమాల దొరికింది. మనకు స్వర్గీయ ఎన్టీ రామారావు ఆయనకి ఏకముఖి దొరికి, అది దొరికిన తర్వాతనే రాజకీయాల్లో వచ్చేసి ఒక షైన్ అయ్యారు అనమాట. ఆయనకు ఒక కోయిదర్ ద్వారా ఎన్టీ రామారావు దొరికింది. ఇట్లా కొద్ది మందికి మట్టుకే ఇది ఏకముఖి లభ్యమవుతుంది. అదేదో లక్ష పెట్టి కొంటే దొరకదు అక్కడ. ఇదే ఇండో నేపాల్ మళ్ళీ వేరే ఉన్నాయి, మన బయట కంట్రీస్ దొరుకుతాయి. అవి కూడా ఏకముఖి అర్ధచంద్రాకారాలు ఉంటాయి. అవన్నీ రుద్రాక్షని ఒరిజినల్, డూప్లికేట్ అలాంటి పదాలు వాడవు, దైవస్వరూపం కాబట్టి అవి పుష్టిలు అక్కడ దొరుకుతాయి. అది ₹50, ₹100 ఉంటాయి. మన మానసిక దాన్ని కూడా రుద్రాక్ష ఏకముఖి అనుకొని ధరిస్తే మామూలుగా ఉంటుంది, ఉండదు. కానీ శివపురాణంలో చెప్పిన ఏకముఖి ధరిస్తే దాని మీద త్రిశూలం ఉండాలి, ఓంకారం ఉండాలి, శివలింగం ఉండాలి, 3 దాని మీద ఉండాలి. ఆ ధరించిన వాడికి మీకు టన్నుల గోల్డ్ వచ్చేస్తుంది, కీర్తి ప్రశ్నలు అమాంతంగా పైకి వచ్చేస్తాయి. ఇవన్నీ కొన్ని అక్కడక్కడ రాసి ఉంటాయి అన్నమాట. దాన్ని బట్టి ఏమవుతుంది, మార్కెట్లో అలాంటి ఏకముఖి దొరికిందంటే సరే నేను 5 లక్షలు ఇస్తాను, 10 లక్షలు ఇస్తాను వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ అపోహలు తొలగి నిజంగా అటువంటి కనుక ఏకముఖి, దానికి కూడా పరీక్షలు ఉంటాయి, అది ఇంకోసారి చెప్పుకుందాం ఏకముఖి గురించి. సో ఇవి రుద్రాక్ష, ఇన్ని రకాలు దీంట్లో ఉంటాయి, ఇన్ని ముఖాలు దీంట్లో ఉంటాయి. ఆడవాళ్ళు కూడా ధరించవచ్చు. మనసులో ఇప్పుడు మానసిక వ్యాధి, మనసు మాలిన్యం కాకూడదు, వాళ్ళు వేసుకోవచ్చు, ఏమీ కాదు.
24 hours ఉంచుకోవాలని కూడా లేదు. రాత్రి పడుకునేటప్పుడు ఆడైన మగైన కూడా రుద్రాక్షలు తీసి శుభ్రంగా దానికి రుద్రాక్ష కూడా ఒక పౌచ్ వస్తుంది, ఒక మహమ్మల్ది పౌచ్ వస్తుంది. ఉంగరాలు కూడా అంత మనకి అదృష్టాలు లక్కీ రింగ్స్ కూడా తీసి ఆ పౌచ్లో వేసుకోవాలి. బెడ్రూమ్లో దాంట్లో అల్మార్లో పెట్టేసుకోవాలి. ఉదయం పూట మీరు స్నానం చేసినంత వాచ్ ఇవన్నీ ఎట్లా పెట్టుకుంటారో, కొత్త బట్ట ఎట్లా వేసుకుంటారో అప్పుడు ఈ వేలికి రుద్రాక్ష అక్కడ తీసి ఈ రుద్రాక్షమాలు వేసుకోవాలి. చిత్రం ఏంటంటే ఇది పాతకాలంలో ఎట్లా జరిగేది, రాణులు మహారాజులు ఎట్లా చేసుకునేవాళ్ళు, ఇట్లా చప్పట్లు కొట్టేవాడు. వెంబడ సేవకులు వచ్చేస్తారు, ఓడొచ్చి ట్రేలో తీసుకొస్తాడు, ఉంగలో ఇట్లా చేపెడతాడు అంతే, ఆయన దొడిగిచ్చేస్తాడు. ఇక్కడ ఒకరు 7 దొడిగిచ్చేస్తాడు, ఇంకోటి రుద్రాక్ష మాలిస్తాడు. దగ్గర తీసుకొస్తే మళ్ళీ ఆయన ముట్టుకోదు, ట్రేలో దేవాలి ఆయన సేవకుడు, అది తీసి ఇట్లా మెళ్ళో వేసుకుంటాడు. అన్నీ వచ్చాయి కదా, వచ్చే గురుగారు, వచ్చే రాజుగారు, మీరు వెళ్ళండి, అట్లా బయలుదేరాడు అనమాట. మనకు అంత సీన్ లేదు కానీ మనమే అల్మార్లో పెట్టేసుకొని ఆ రుద్రాక్ష మనమే మెళ్ళో వేసుకొని ఉదయం స్నానం చేసుకుంటే రాత్రి దాకా 10 దాకా కొంచెం మళ్ళీ పడుకోబోయేటప్పుడు ఉంగరాలైనా రుద్రాక్షన్నా ఇంకేమైనా కూడా తీసి అల్మార్లో పెట్టి ఉదయం పూట స్నానం చేసుకుంటే పవిత్రంగా ఉంటాయి. అది రుద్రాక్ష గురించి కథా కమమేషు మహత్యము, దానికి ఎన్ని ఉంటాయని ఇది.